హైదరాబాద్లోని నార్సింగి వద్ద సోలార్ రూఫ్ టాప్ సైక్లింగ్ ట్రాక్ను ఏర్పాటు చేశారు. నార్సింగి నుంచి కొల్లాపూర్, నానక్రామ్గూడ నుంచి పోలీస్ అకాడమీ వరకు 20 కిలోమీటర్ల మేర ఎంతో ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సైకిల్ ట్రాక్పై వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ప్రమాదాలకు గల కారణాలు, అట్లాగే సైక్లిస్టులు కోరుకుంటుందేంటి? ఈ రోజు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నానక్రామ్గూడ నుంచి మనం నార్సింగి వెళ్ళే రూట్లో సైక్లింగ్ ట్రాక్ ఉంది. ప్రజెంట్ మనం ఇప్పుడు అక్కడే ఉన్నాము. ఒక్కసారి ఇన్నోవా కార్ యాక్సిడెంట్ అయితే ప్రజెంట్ ఇప్పుడు నేను నించిన ప్లేస్లోనే జరిగింది. సో ఇన్నోవా కార్ అనేది నానక్రామ్ రోడ్ నుంచి టువర్డ్స్ నార్సింగి వెళ్ళే రూట్లో వెళ్తుంది. ఓవర్ స్పీడ్తో ఆ డ్రైవర్ ఇక్కడ ఉన్నటువంటి డివైడర్ పైకి ఎక్కించి సైక్లింగ్ ట్రాక్ పైకి దూసుకెళ్ళిపోయి అక్కడ పక్కన ఉన్నటువంటి ఓఆర్ఆర్ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లోకి దూసుకెళ్ళింది అనేసి చెప్పొచ్చు. ప్రమాదవశాత్తు ఆ కార్లో అప్పుడు ఉదయమే కాబట్టి ఆ కార్లో సైక్లింగ్ ట్రాక్లో కూడా ఎవరు లేకపోవడం, అట్లాగే ప్రమాదం జరిగిన టైంలో కూడా కార్లో కూడా ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పిందనేసి చెప్పొచ్చు. కానీ ఈ మధ్యకాలంలో ఈ సైక్లింగ్ ట్రాక్ పైన ఇలాంటి వరుస ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రజెంట్ ఒక్కసారి మనం ఈ సైక్లింగ్ ట్రాక్కి, సర్వీస్ రోడ్డుకి ఉన్నటువంటి సిచ్యువేషన్ని వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో సర్వీస్ రోడ్కి చాలా నియర్ బై సైక్లింగ్ ట్రాక్ ఉంది. ఒక్కసారి మనం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్ అయితే కంప్లీట్గా 2 నుంచి 3 ఇంచులు మాత్రమే ఫుట్పాత్ అయితే మనకు కనబడుతుంది. ఈజీగా ఒక టైర్, కార్ టైర్ కానీ లేదంటే 2 వీలర్ టైర్ కానీ ఈజీగా వెళ్ళిపోయి సైక్లింగ్ ట్రాక్ పైకి జంప్ అయ్యే సిచ్యువేషన్స్, ఓవర్ స్పీడ్తో వచ్చే ఏ వెహికల్ అయినా కాస్త అదుపు తప్పితే ఖచ్చితంగా సైక్లింగ్ ట్రాక్ మీదకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా మనకు చాలా వరకు కనిపిస్తున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ తోటే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అనేసి మాత్రం ఇక్కడున్న సిచ్యువేషన్స్ చూస్తే మాత్రం మనకు అర్థమవుతుంది. కొంతమంది సైక్లిస్టులని మనం మాట్లాడదాం. వాళ్ళు ఈ సైక్లింగ్ చేసే వాళ్ళందరూ కూడా భద్రతా విషయంలో ఎలాంటి ప్రికాషన్స్, అంటే ఎలాంటివి ఉంటే బాగుంటాయి అనేసి భద్రతా విషయంలో వాళ్ళకి సేఫ్టీ మెజర్మెంట్స్ ఏవి ఉంటే బాగుంటాయి అనుకుంటున్నారు. వారి మాటల్లోనే కొన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. నానక్రామ్గూడ నుంచి నార్సింగి వెళ్ళే సైకిల్ ట్రాక్ పైన ఉన్నాము. ఇది ఎగ్జాక్ట్గా మనం చూసుకుంటే నియర్ బై ఔటర్ రింగ్ రోడ్కి చాలా పక్కనే ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్లో ఈ సైక్లింగ్ ట్రాక్ని ఏర్పాటు చేశారు. మరి సైక్లిస్టులు ఉదయాన్నే ఇక్కడికి వచ్చి వాళ్ళు సైక్లింగ్ అయితే చేస్తూ ఉంటారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళని మాట్లాడిద్దాం. ఈ వరుస ప్రమాదాల మీద వాళ్ళు ఎలాంటి భద్రతను కోరుకుంటున్నారు, ఏమని అనుకుంటున్నారు అన్న విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మధ్యకాలంలో మనం చూసాము సైక్లింగ్ ట్రాక్ పైన వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గవర్నమెంట్ షుడ్ టేక్ ప్రాపర్ మెజర్స్. యాక్చువల్లీ గత చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. హెవీ వెహికల్స్, బేసికల్లీ ఎర్లీ మార్నింగ్ టైంలో హెవీ వెహికల్స్ బాగా తిరుగుతూ ఉంటాయి. ఈ సర్వీస్ రోడ్ కాబట్టి హెవీ వెహికల్స్ దీని నుంచి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా. ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ లేక యాక్సిడెంట్ చాలా జరుగుతున్నాయి. ఇక గవర్నమెంట్ ఇంకొంచెం స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకుంటే మంచిదని నా ఫీలింగ్. దట్స్ ఇట్. వాన నుంచి అట్లాగే ఎండ నుంచి ఇతర వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పరిరక్షణ కల్పించే విధంగా ఈ సైక్లింగ్ ట్రాక్ని ఏర్పాటు చేశారంట. అదే యాంగిల్లో ఉందంటారా? అవును, ఇప్పుడు మనకి దీంతో బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. డెఫినెట్గా ఎవరైనా సైకిల్ ఈ వానాకాలం కానీ దాంట్లో చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో కొద్దిగా సేఫ్టీ కూడా కావాలి, మనకి కొద్దిగా సేఫ్టీ. ఎందుకంటే ఇక్కడ బ్యారికేడ్స్ ఉండాలి, ట్రాఫిక్ ఏమంటారు రాంగ్ డైరెక్షన్స్లో వస్తున్నారు, అదొకటి ప్రాబ్లం. ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే సైక్లిస్ట్కి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఎందుకంటే ఈ వచ్చే కాలంలో మనకి సైక్లిస్ట్ చాలా ఇంపార్టెంట్. సైకిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చిల్డ్రన్స్కి కానీ ఎవరికైనా ఇవన్నీ నడుస్తూ ఉండాలి. అప్పుడే మనం ఏదైనా చేసుకోవచ్చు. ఈ పొల్యూషన్ తగ్గియాలి, ఇవన్నీ చేయాలంటే సైకిల్ కంపల్సరీ కావాలి మనకి. సైకిల్స్ ఒక స్పేస్ ఇవ్వాలి, ఇంటర్ సిటీ కూడా ఇవ్వాలి, అవుటర్ సిటీ కూడా ఇవ్వాలి. ఇదంతా కల్చర్ వస్తే కదా నెక్స్ట్ జనరేషన్ చాలా బాగుపడతారని నా ఉద్దేశం. సార్, అవుటర్ రింగ్ రోడ్కి కాస్త కొంచెం దూరంగా ఉన్నప్పటికీ సర్వీస్ రోడ్కి చాలా నియర్ బై ఉంది. దాంతోపాటు చిన్నపాటి మనకి ఈ డివైడర్ అనేది ఉంది. సో సైక్లింగ్ ట్రాక్కి ఇక్కడ ఉన్న సర్వీస్ రోడ్కి మధ్యలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే కొంతలో గొప్ప మీకు కొంచెం సేఫ్టీ మెజర్స్ ఉంటాయని అనుకుంటున్నాను. కొంచెం హార్డ్ బ్యారికేషన్స్ అవి యూజ్ చేసి ప్రొటెక్ట్ చేస్తే అట్లీస్ట్ విల్ కెన్ గెట్ సమ్ సేఫ్టీ. సైక్లింగ్ చేసినప్పుడు కొంచెం సేఫ్టీగా ఫీల్ అవుతాం. కొంచెం
ఇంకా మనం నార్మల్ రోడ్ మీద మనం ట్రావెల్ చేసేప్పుడు నాకు చాలా డిఫికల్ట్గా ఉంది. బట్ సైకిల్ ట్రాక్ మీద మూవ్ అవుతా అంటే చాలా కంఫర్ట్, అంటే సేఫ్గా ఫీల్ అవుతుంది కొంచెం. దానికోసమే హార్డ్ బ్యారికేషన్స్ కొంచెం ఇన్స్టాల్ చేస్తే సైడ్న బెటర్, కొంచెం ఇంత ముందల దాని మీద కొంచెం బెటర్. అవుటర్ అనేది చాలా తొందరగా రీచ్ అవుతాం అనేసి కూడా అవుటర్ ఎక్కుతూ ఉంటారు. సో సర్వీస్ రోడ్ కూడా ఎక్కువగా హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, ఎందుకంటే నియర్ బై అంతా కూడా మనకు కన్స్ట్రక్షన్స్ అవుతున్న ఏరియాసే కనబడుతున్నాయి. సో దీని నుంచి మీకు సేఫ్టీగా ఉండాలంటే గవర్నమెంట్ నుంచి ఏది కోరుకుంటారు? అంటే లైక్ క్రాసింగ్స్ దగ్గర అట్లీస్ట్ లైక్ సిగ్నల్స్ ప్రొవైడ్ చేస్తే అలా కొంచెం అట్లీస్ట్ యూ కెన్ ప్రొటెక్ట్ దిస్ సైక్లింగ్. ఇప్పుడు మేమే రోజు వస్తాం సైక్లింగ్కి, ఎవ్రీడే మార్నింగ్ విల్ కమ్ ఎట్ 5 హియర్. వస్తాము, రోజు సైక్లింగ్ చేస్తాం. ఇప్పుడు రోడ్ మీద చూడండి, ఆ వెహికల్స్ మధ్యలో మేము సైక్లింగ్ చేస్తుంటే మాకు వే కూడా ఇవ్వరు. సో ఈ ట్రాక్లో మాకు చాలా యూజ్ అనమాట, ఎవరు మాకు ఎదురు రారు, ఫ్రీగా మేము వెళ్ళొచ్చు. సైక్లింగ్ కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా డైరెక్ట్ రోడ్ మీద వెళ్ళి తొక్కలేరు, ఎందుకంటే మన ట్రాఫిక్ ఎట్లుంటుందో తెలుసు కదా. ట్రాక్లో అనుకోండి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటారు. మీకు సైక్లింగ్ అలవాటు అయిపోయాక దెన్ వీ కెన్ గో. ఇక్కడైతే చాలా బాగున్నాయి, వాష్రూమ్స్ అన్నీ చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చేంజెస్ చూసారు, ఇంకా ఏం కోరుకుంటున్నారు ఇక్కడ నుంచి? చాలా వరకు అంటే కొత్త సైక్లిస్టులు కావచ్చు లేదా రెగ్యులర్ కమ్యూటర్ సైక్లిస్టులు చాలా యూటిలైజ్ చేసుకుంటున్నారు ట్రాక్ను. అండ్ ఇప్పుడు ఇక్కడ అంటే ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇక్కడ కావచ్చు మన టీఎస్పీ జంక్షన్లో కానీ వాటర్ అండ్ వాష్రూమ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ఈవెంట్స్ జరిగినప్పుడు కూడా అన్ని సైకిల్ రెంటల్స్ ఇవ్వడము ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే నేనైతే అంటే యాజ్ ఏ సైక్లిస్ట్గా కమ్యూట్ రైడర్గా సైకిల్ ట్రాక్ అనేది యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్, ఎందుకంటే నీడ దెన్ సేఫ్టీ ఈ ట్రాఫిక్లో వెళ్ళే కంటే. కాలంలో అవుటర్ పైన కూడా చూడొచ్చు మనము, స్పీడ్ పెంచారన్నా ఇంకేంటో బాగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దాంతోపాటు నియర్ బై ఉన్న సైక్లింగ్ ట్రాక్ పైన కూడా వరుస ప్రమాదాలు ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాం. ఒకటి ఏంటంటే నా ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మనకి పిల్లర్స్ ఉన్నాయి కదా అంటే పోల్స్, ఏది మన అవి, సో వాటికి రిఫ్లెక్షన్స్ అంటే ఆటో రిఫ్లెక్షన్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్ కావచ్చు లేదా రేడియం రిఫ్లెక్టర్స్, అది ఒక్కొక్క పోల్కి ఒక్కొక్కటి లేదా 2 అంటే ఒకటి లోయర్ ఒకటి అప్పర్లో ఇన్స్టాల్ చేస్తే దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఆ వెహికలర్స్ కూడా కనబడుతుంది. Apart from that, accidents whatever is happening, right, it is our responsibility to take care. Like it does not matter that it will happen over here, it can happen on Banjara Hills, it can happen on Sekpet, it can happen in everywhere. So it is our responsibility to ride slow, it is our responsibility to control the speeds and all. Doesn't matter if I'm riding, if he is riding, or if you are riding, right? We should maintain that speed. You can't ride in that much speed over here, right? If you want to ride it, స్పీడ్ కంట్రోలింగ్ అనేది yeah, you need to promote that speed controlling thing in each and every area. అవేర్నెస్ అన్నది జనరల్ పబ్లిక్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు చూస్తుంటే బోర్డ్స్ పెడుతున్నారు, పెనాల్టీ అని పెడుతున్నారు, కానీ సైకిల్ ట్రాక్ ఉన్నది సైకిల్ కోసం. కానీ మీరు పొద్దున వస్తే 5 o'clockకి అందరూ వాక్ చేస్తూ ఉంటారు, అందరూ అదర్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ కూడా ఆడుతూ ఉంటారు. సో అవేర్నెస్ అన్నది పీపుల్ నుంచి రావాలి, నాట్ ఓన్లీ ఫ్రమ్ ది గవర్నమెంట్. సో చిన్నపాటి ఒక ఫుట్పాతే కనపడుతుంది ఇక్కడ. ఇంకా ఏదైనా వెహికల్ వస్తాయి అంటే వరుసగా జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని మనం కనుక ఆలోచిస్తే ఎలాంటి సేఫ్టీని కోరుకుంటారు? డెఫినెట్గా ఈ సైకిల్ ట్రాక్ సేఫ్ అంటే ఫస్ట్ ఇది ఎక్స్పెరిమెంటే, గవర్నమెంట్ చేసిన ఎక్స్పెరిమెంట్. ట్రై చేశారు, దెన్ వర్కౌట్ అయ్యింది. కానీ ఓవర్ ది టైం ఏంటంటే వెహికల్స్ అన్నది లోపలికి వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ ది స్మాల్ ఫుట్పాత్. సో దానికి కానీ ఒక బ్యారికేడ్ లాంటిది ఏర్పడిస్తే అది డెఫినెట్గా హెల్ప్ అవుట్ అవుతుంది. ఇప్పుడు మనకు దీని నుంచి ఎంత యూజ్ ఉంది అంటే యాక్చువల్లీ ఇది లేనప్పుడు చాలామంది సఫర్ అవుతూ ఉండే ట్రాఫిక్లో ఎలా చేయాలి ఏంటిది అనేది. బట్ ఇది వచ్చిన తర్వాత చాలామందికి హెల్ప్ అయింది. మార్నింగ్ వాక్ కానీ, మార్నింగ్ సైక్లింగ్ కానీ, మార్నింగ్ ఫిట్నెస్ కోసం చాలామంది యూజ్ చేసుకుంటూనే ఉన్నారు దీన్ని. బట్ దీన్ని వచ్చిన తర్వాత ఏమైపోయింది అంటే ఈ ట్రాఫిక్ పెరగడం వల్ల ఏమైపోయింది అంటే అలాంటివి యాక్సిడెంట్లు జరగడం కానీ, ఆ స్పీడ్ కంట్రోలింగ్ లేక మనకి ఏమైపోతుంది అంటే ఆటోమేటిక్గా దీంట్లో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తే కంట్రోలింగ్ అనేది ఎక్కువ చేయాలి అనేది మా ఉద్దేశము. స్పీడ్ లిమిట్ని తగ్గియాలి. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువ ఉంది, దాని మీద అవేర్నెస్ అనేది తీసుకురావాలి ఇంకా మోర్ ఇన్ పబ్లిక్లో అనేది నా ఉద్దేశం. ఇండియాలోనే అతిపెద్ద సైక్లింగ్ ట్రాక్ అని చెప్పొచ్చు. సో అది అందుకు పొల్యూషన్ని కంట్రోల్ చేసే విషయంలో తీసుకొచ్చిన
విషయం అంటే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం మంచిదైనప్పటికీ ఈ మధ్య కాలంలో వరుస సంఘటనలు ఎట్లా చూస్తారు మీరు దీనిపైన సైక్లింగ్ ట్రాక్ పైన? సైక్లింగ్ ట్రాక్ ఇది 23 కిలోమీటర్ సైక్లింగ్ ట్రాక్ అండి. ఇందులో 21 కిలోమీటర్ సోలార్ రూఫ్ కూడా ఉంది. ఇందులో చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. బట్ ఒక చిన్న ఛాలెంజ్ ఎక్కడ వచ్చిందంటే ఈ క్రాష్ బ్యారియర్స్ లేకపోవడం వల్ల రీసెంట్గా 6 to 7 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ 6 to 7 ఇన్సిడెంట్స్లో మేజర్ ఛాలెంజ్ పీపుల్ స్లీప్. ఎర్లీ మార్నింగ్ జరిగాయి 4 o'clock, 5 o'clock or 3 o'clock. మన వరకు తెలిసిన వరకు వాళ్ళు 60-70 స్పీడ్ మీద నిద్రపోయి ట్రాక్ పైకి వచ్చేసారు. అదే క్రాష్ బ్యారియర్ ఉండుంటే, ఆ స్పీడ్ బ్రేకర్స్ ఉండుంటే కొంచెం సేఫ్ అయి ఉండేది. ఎందుకంటే ఇలాంటి డెడికేటెడ్ సైక్లింగ్ ట్రాక్స్ ఇంకేమైనా పబ్లిక్ ప్లేసెస్ అరౌండ్ గార్డెన్స్ అలా ఉంటే పీపుల్కి వెల్నెస్ వాళ్ళకి ఇంకా చాలా వరకు హెల్ప్ అవుతుంది అనమాట. పలు ప్రమాదాలు ఏవైతే చోటు చేసుకుంటున్నాయో వాటి విషయంలో కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ని పెంచాలనేసి కూడా సైక్లింగ్ చేసే వాళ్ళు కోరుతున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ అనిల్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.